రాత్రికాల ప్రార్థన. తండ్రైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన కృపలో నిండుగా దీవించును గాక. జీవము గల దేవుని యొక్క వాక్యాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుండి 26 వచనాల వరకు చదువుకుందామండి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకేసు, ఓరకుండము, వానిని విడిచి పొమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయెను. చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఈ రాత్రి ఈ మాటలను బట్టి మీకు ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఈ దినాన్న భార్యాభర్తలకు పడటం లేదు, దెయ్యాలే కారణం. సంఘాల్లో ఐక్యత లేదు, సంఘస్థులు వేరు, సంఘాల్లో సంఘం కాని వారు వేరు. కాబట్టి అపవాది అందరినీ ప్రభు దగ్గర నుండి, ప్రభు యొక్క విశ్వాసము నుండి, ప్రభు యొక్క సరళత నుండి తొలగించేదిగా ఉంది. కాబట్టి రాత్రి నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? ప్రభు బోధ అధికారము గలవాని వలె బోధించే బోధ. కాబట్టి ఆయన బోధలో ఉంటే అపవాదిని నువ్వు ఎదిరించగలవు, నీవే విలవిలలాడించగలవు. కానీ శాస్త్రులు, పరిచయులు బోధల్లో నువ్వు ఉంటే అది నిన్ను విలవిలలాడిస్తుంది. కాబట్టి జీవము గల దేవుని యొక్క వాక్యములో ఉండు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీకున్న దుఃఖములైనను, శ్రమలైనను, కరువైనను, ఇబ్బందులైనను, ఏదైనాను సరే తీర్చగల దేవుడు నీ దేవుడు. ఆయనను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. కాబట్టి శీఘ్రముగా సాతానును నీ కాళ్ళ కింద చితక త్రొక్కించు దేవుడై ఉన్నాడు. వాక్యము విని వాక్సానుసారముగా బ్రతుకుము. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా పరమందున్న తండ్రి, ఈ రాత్రి జాముయందు నీ మాటలు విన్న నీ బిడ్డలను మీ జీవంతో నింపి మీ శక్తి చేత బలపరచమని ప్రార్థిస్తున్నాను. వీరిని సైతాను ఎలా శోధిస్తుందో, ఎలా భ్రమలు కలగజేస్తుందో, వీరిలోనున్న విశ్వాసాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేస్తుందో, నా దేవా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు శిలువ రక్తధారల ప్రభావమును బట్టి వీరి చుట్టూ మీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన పునరుద్ధానము యొక్క బలములో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, ఈ దినాన్న ఎవరైనాను తన అయిన వారిని, ఆప్తులను, బంధువులను, స్నేహితులను పోగొట్టుకొని గుండెలు బాదుకుంటూ ఉంటుండగా ఓదార్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమందు నాయన భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు చదువుల విషయంలో సహాయం చేయండి. పెద్దవారైనప్పుడు వారి వివాహాల విషయంలో మీరు సహాయం చేయండి. నాయన, ఎవరైనా గర్భఫలాలు లేనివారుగా ఉంటే ఈ రాత్రి నాయన గర్భఫలాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్యల నుండి విడుదల దయచేసి దేవుడవు నీవే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం.
ఈ దినమంతటిని బట్టి నీకు స్తుతులు చెల్లించి నిన్ను ఘనపరుస్తున్నాం. ఈ రాత్రి సుఖ నిద్ర మాకు దయచేయండి. ఉదయమనే లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే మహాకృప మాకు నాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ నైట్ అండి.